సేవకు పంతులకేమి తీసుకోరు. సెంట్రల్ మినిస్టర్ ఉమారెడ్డి వారికి కబురు చేశారు. ప్రభావతి బాబా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కబురు చేశారా? కబురు చేశావు బాబు. నాకు ఆ పై నుంచి కబురు అందుతుంది. ఒక్క మాటగా మీరు చెప్పాలి. విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందుతున్న నగరం. అక్కడ వారం రోజుల పాటు తెలుగు మహాసభలు పెడితే చాలా బాగుంటుంది. నేను కన్ను మూసేలోగా చంద్రబాబు గారు రాకపోతే నా మాటగా చెప్తాను కదా. చెప్పు ఆ సభలు ఎలా నిర్వహించాలో తెలుసా? విజయవాడ నుంచి విశాఖపట్నం దాకా ద్వారాలు కట్టాలి. ఒక్కొక్క పట్టణంలో సభలు నిర్వహించాలి, సమావేశాలు నిర్వహించాలి, సెమినార్లు నిర్వహించాలి. దానివల్ల తెలుగు వారిలో సమైక్యతాభావం పెంపొందుతుంది, సోదర భావం గట్టి పడుతుంది. బాబు ఒక్క గట్టి పట్టుకో. భాష చచ్చిపోతే జాతి చచ్చిపోయినట్టే. కష్ట పెట్టాలి, మీరు నన్ను క్షమించాలి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. చూడండి, ఈ దివ్యసీమ కోసం నేను చాలా చేశాను, కానీ పెనుమూడి పులిగడ్డ వంతెన మాత్రం నేను చేయలేకపోయాను. దివ్యసీమ కోసం మీరు చాలా చేశారు. మీలా ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు? చాలా చిన్న వయసులోనే సమాజ సేవ ప్రారంభించారు. అమరగడ్డలో గాంధీ క్షేత్రం ప్రారంభించి అక్కడికి గాంధీ గారి కోడలు మనవడు మొదలుకొని ఇందిరమ్మ వరకు దేశ నాయకులందరూ